ఉంటాం సార్ మేము అప్పుడు దాకా అంతే ఉంటాం. ఎందుకు మరి ఇట్లా అయింది? ఇక్కడ మీరు కొనుక్కున్న ఫ్లాట్ కాదు ఇది, మీరు కట్టుకున్నారు. డబ్బు వాళ్ళు ఇచ్చారు సార్ స్థలం కట్టుకోండి అమ్మా పేదవాళ్ళు అంటే సరే ఇంటి కిరాయి కట్టుకోలే కానీ మేము 2-3 లక్షలు పెట్టి ఈ స్థలం కొనుక్కున్న ఇల్లు కట్టించుకోవటానికి కూడా 5 లక్షలు అయింది సార్. 7-8 లక్షలు జరిగింది సార్. దానికి కూడా అనుకోకుండా వచ్చారు మొత్తం కూలగొట్టారు సార్. ఎవరికి కూడా తెలియదు. 3ంటికే మొదలు పెట్టింది జేసీబీ కూలటం. కనీసం బియ్యం ఉన్నాయి తీసుకుందాం అన్నా కానీ తీసుకున్న దాకా కూడా ఆగలేదు సార్. మొత్తం మట్టిలో కలిపారు సార్. 3 రోజుల నుంచి వేడిసి కంటికి నిద్ర లేదు, కడుపుకి అన్నం లేదు, వాటర్ లేవు సార్. కంటికి దోమలు ఇంత దోమలు 8 నెలలు అవుతుంది సార్ కరెంట్ తీసి కూడా. కరెంట్ లేకపోయినా కానీ మేము చీకట్లో అంతే ఉన్నాం సార్. ఎటు పోలేదు సార్. ఇల్లు ఉంది, స్థలం ఉంది, ఎందుకు పోవాలని మేము పోకుంటే ఇండే ఉంటే సార్ మొత్తం కూల్చేసారు, మొత్తం తీసేసారు సార్. ఇప్పుడు ఏం లేవు సార్. సామాన్ మొత్తం రోడ్డు మీదనే ఉన్నాయి సార్. ఆ చిత్తు కాగితాలు వచ్చి ఏరుకోరిపోతున్నారు సార్. ఇక్కడనే కూల్ చేసినా గానీ ఇక్కడనే ఉంటున్నాం సార్. ఏం చేసాం సార్? ఎక్కడికి పోయాం? ఇల్లు కిరాయి లేదు, ఇల్లు కూడా ఇక్కడ ఖాళీగా దొరకట్లేదు సార్. ఏడ్చి కళ్ళలో నీళ్లు కూడా రావట్లేదు సార్. మాకైతే అసలు ఎక్కడ ఉండాలి కూడా తెలియట్లేదు, ఎక్కడ ఉండాలి కూడా తెలియట్లేదు సార్. మొత్తం రోడ్డు పాలు చేశారు సార్ మమ్మల్ని. యాడో గుప్పిడు అన్నం తిని యాడో ఉంటే కూలి పోవటం, లేకపోతే యాడో పాసి పని చేసి బతుకుంటున్నాం సార్. మాకే ఆధారం లేకుండా ఏమి లేకుండా మొత్తం కూల్చేసారు సార్. మాకైతే ఏ ఆధారం లేదు సార్. పిల్లల చదువులు అయిపోయింది, మా బతుకులు ఇదైంది సార్. యాడ్ చేసిండు సార్. ఏం మొదలు పెట్టిండు సార్? ఏం చేసిండు సార్ రేవంత్ రెడ్డి? ఎవరికి ఏం చేసిండు? ఎవరికేం న్యాయం చేసిండు సార్? ఏం చేసిండు సార్ రేవంత్ రెడ్డి? ఆమెలా ఏమన్నాడు? ఏం మొదలు పెట్టిండు? ఏం చేసి ఇచ్చిండు? భూమిని కూడా లాక్కున్నాడు సార్. ఏం మొదలు చేసిండు? ఏం ఇచ్చిండు రేవంత్ రెడ్డి అన్న? ఏం గెలిపించిండు? అంటాడు సార్. అంటాడు ఎన్నైనా అంటాడు సార్. డబ్బు ఉన్నాడు ఏ మాట లంగా మాట చెప్పుకొని గెలుచుకుంటాడు సార్. ఏముంది సార్? పేదవాళ్ళ కడుపు కొట్టిండుగా సార్. ఇంకా గెలుతాను అంటాడు. గెలుస్తాడు సార్. అదే కొట్టిండుగా గడ్డపారతోటి పోటీ దింపిండుగా సార్. తింటూనే ఉన్నాంగా మంచి అంత దగ్గర మీటింగ్ పెట్టినా కానీ కేసీఆర్ అన్న మాకు ఒక మాట కూడా అనలేదు సార్. అసలు అట్లా బతికినాం సార్. మీ అంత దగ్గర ఉన్నాం గానీ మా మేఘ రేవంత్ అన్న ఏ ఇబ్బంది లేదు సార్. అవును సార్. మా భూములు మొత్తం లాక్కోవటానికి దౌర్జన్యం చేస్తుండ్రు సార్ మా మీదకి. మళ్ళీ ఇంకా సార్ ఒకసారి తిన్నాం చెప్పుతోటి సార్. ఇంకా గెలిపిస్తాం సార్. అంతే సార్.